హలో దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము కుకింగ్ చేయబోతున్నాము. అదేంటి అంటే పప్పు బియ్యం వండబోతున్నాము. అయితే ఆ పప్పు బియ్యం ఎలా వండుతామో ఏంటో దాని ప్రాసెస్ మీకు కూడా చూపిద్దాము. ఎట్లా వండుతున్నాం కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాము. ఒకవేళ వండినాక రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎట్లుంటుందో. టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇదైతే మా నాన్నమ్మ రెసిపీ. మా నాన్నమ్మ చెప్పింది ఇట్లా చేయాలని చెప్పి, తను చెప్పినట్టే ఎంత టేస్ట్ ఎట్లుంటుందో షేర్ ఇస్తాను. ఓకేనా? చూసేయండి ఫస్ట్ దానికి ఏమేమి కావాలనో. దానికైతే గ్లాస్ ఒక్క గ్లాస్ పప్పుకి ఒక 4 గ్లాసెస్ బియ్యం అయితే నేను వేసి మంచిగా నీట్గా కడుక్కొని నానబెట్టుకున్నా. ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుతుంది, ఎందుకంటే కందిపప్పు కదా, కందిపప్పు కాబట్టి అది మంచిగా నానాలి. నానితేనే అది మంచిగా కుక్ అవుతుంది కందిపప్పు. ఇంకా అందులోకి వేస్తూ చెప్తా ఇంగ్రీడియంట్స్. ఓకేనా? ముందైతే ఫస్ట్ కందిపప్పు ఉన్న బియ్యాన్ని అయితే మేము నానబెట్టుకున్నాం. ఒక 40 మినిట్స్ అట్లా నానబెట్టేసుకున్నాం, మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి. ముందుగా అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే మనం ఆయిల్ కూడా తగినంత వేసుకోవచ్చు. కొందరు కొంచెం ఆయిల్ తినే వాళ్ళు ఉంటారు, కొందరు బాగా ఆయిల్ తినే వాళ్ళు ఉంటారు కదా. మేమైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. ప్రాసెస్ ఏంటి అంటే అందులో కసూరి మేతి ఒక ఎన్ని చూపించు, ఒక 5 లవంగాలు, అంటే కొంచెం స్పైసీ ఉండడానికి మసాలా పప్పు టైప్. ఒక 3 ఇలాచీలు వేసే. లవంగాలు వేసుకున్నప్పుడు జాగ్రత్త, పేరుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్. ఒక స్పూను ఆవాలు చూస్తే కావాలి, పక్కమంటాయి, జాగ్రత్త వేసుకోవాలి. నెక్స్ట్ చూపెట్టాడు ఎల్లిపాయలు. ఇక్కడ ఎల్లిపాయలు పోపులోకి. ఆవాలు, జీలకర్ర, మసాలా ఐటమ్స్ అన్ని. మసాలా అంటే ఈ రెసిపీకి ఎక్కువ మసాలా ఏం పట్టదు, చాలా తక్కువ. అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఎటువంటి కారం యూజ్ చేయం కాబట్టి మీకు స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓన్లీ పచ్చిమిరపకాయలే వాడతారు, ఇందులో కారం వేయరు. అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. కరివేపాకు ఇదైతే మా చెట్టు తెంపిందే కరివేపాకు. ఇలా ఫ్రైడే స్పెషలా? ఇది మా అక్క వాళ్ళ కిచెన్. మెస్సీగా ఉంటుంది. మెస్సీ అంటే నీట్గానే పెట్టుకుంటుంది, కానీ ఇట్లా పిల్లలతో ఇంకా. నెక్స్ట్ ఏం చేస్తాను? కరివేపాక. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే. వేసే ఇక కరివేపాకు, పసుపు. నెక్స్ట్ పసుపు వేయాలా? ఒక స్పూన్ పసుపు. నెక్స్ట్ పసుపు అంట. నేను ఇంత పెద్ద కుక్కర్ పెట్టిర్రు అనుకుంటారా? మా ఇంట్లో అయితే రకరకాల సైజులు ఉన్నాయి కుక్కర్లు. కొంచెం కానుంచి ఫుల్ వండుకునే అంత లెంత్, అంటే కేజీలు ఉడికే అంత కుక్కర్లు ఉన్నాయి. సో మేము క్వాంటిటీ బట్టి కుక్కర్లో వండిస్తాం, ఎంత క్వాంటిటీ అయితే అంత.
ఇదే లాస్ట్ సైజు. నెక్స్ట్ కరివేపాక కనిపిస్తుంది. కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. అవి అట్లా కొంతసేపు అట్లా వీటిని మంచిగా మగ్గనియాలి. అండ్ నెక్స్ట్ ఈ రైస్ అయితే మేము చెప్పాను కదా ఒక 30 to 40 minutes అట్లా నానబెట్టుకున్నాము. కందిపప్పు కాబట్టి నానబెట్టుకున్నాం. ఇదే ప్లేస్లో మీరు పెసరపప్పు ఇంకా ఏ పప్పుతోనైనా వేసుకోవచ్చు. ఏ పప్పులో అయినా ఓకే, బాగానే ఉంటాయి. కందిపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పుతోనైనా వేసుకోవచ్చు, బట్ పెసరపప్పు అయితే నానబెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్ వేసినా ఉడికిపోతుంది. అయితే కోల్తానే. నెక్స్ట్ అక్క మనం నానబెట్టుకున్నాం కదా ముందు రైస్ని మెల్లగా వడిచి ఇందులో వేసేయాలి. అంటే ఇందులో వేసినాక మంచిగా ఫ్రై చేయాలన్నా లేకపోతే డైరెక్ట్ వాటర్ వస్తాయి? డైరెక్ట్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కొంచెం మగ్గని. అంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతుందని ఎక్కువ మనం దాన్ని క్రష్ చేయొద్దు. దీన్ని మంచిగా రైస్ వేసినాక ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా కలపొద్దు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇందులో. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. మా టేస్ట్కి తగ్గట్టు మేము వేసుకుంటాం సాల్ట్ అయితే. చాలు 2, ఇంకా తక్కువ అయినా పర్వాలేదు. ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని చిన్న గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసిన, ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా రైస్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది కదా. బాగా ఫోర్స్గా కలపద్దు, మామూలుగా కలపాలి. ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానబెట్టినాం కాబట్టి విరిగిపోతుంది. అయిపోయింది. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని మనం ఒక 4 గ్లాసుల వాటర్ అయితే 4 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే మేము యాడ్ చేస్తాను. కుక్కర్ కాబట్టి ఈ క్వాంటిటీ యూజ్ చేస్తాను. కుక్కర్ కాకపోతే ఇంకా మీకు మీ ఇంట్లో రైస్ ఎట్లా కుక్ అవుతాయో అట్లా ఆ విధంగా ఎన్ని నీళ్ళు పోస్తే ఉడుకుతాయో అన్ని నీళ్ళు పోసుకోవచ్చు మీరు కూడా. మాకైతే కుక్కర్లో వేస్తే గ్లాస్ వేస్తే మంచిగా పుల్లలు అంటే మంచిగా మెత్తగా కాకుండా అన్నం ఇట్లా అంటుకోకుండా అవుతుంది కదా, మంచిగా అట్లా అవుతుంది అన్నమాట. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది. సింపుల్గా వేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మా నాన్నమ్మ వేస్తే తిన్నాం కానీ మనం చేయలేదు కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మేము చేసుకుంటాను అన్నట్టు ఫస్ట్ టైం. అండ్ తర్వాత కుక్కర్ మూత పెట్టేసింది. ఎన్ని విజిల్స్ రావాలక్క? 2 విజిల్స్ అంతేనా? 2 విజిల్లకే ఉడికిపోతుందట రైస్. ఈజీ ప్రాసెస్ కదా అక్క, పిల్లలు ఎవరికైనా కూడా ఈజీగా ఒక 10 minutesలో ప్రాసెస్ అయిపోతుందా? తొందరగా. సో అయినాక చూపిస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను, మనం ఇంతకుముందు పప్పు రైస్ చేసుకున్నాం కదా, అందులోకి కాంబినేషన్ పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుందా పప్పు రైస్కి? ఇంకేం చేసుకుందాం పప్పు రైస్ కాంబినేషన్గా? అంటే మా వాళ్ళు మన వాళ్ళు ఉత్తిగా పప్పు ఉంటే తినరు కదా, అందులోకి ఏమన్నా పాపడాలు, ఆలు ఫ్రై పాపడాలు. చింతపండు అయితే ఇంత క్వాంటిటీ చేసుకున్నది. ఇంకా విజిల్స్ అయితే రాలేదు, విజిల్స్ వచ్చినాక కంప్లీట్ అయిపోతుంది. పచ్చి పులుసు రెసిపీ కావాలంటే కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో.
మేము ఎట్లా చేస్తామో ఈ వీడియోలో అయితే చూపిస్తలేను, కానీ ఎట్లా చేస్తామో కామెంట్ సెక్షన్లో అడగండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే చేసి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చినాకనైతే ఇట్లా అయింది రైస్. మంచిగా అయింది కదా, కలిపి ఒకసారి మంచిగా తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఇట్లా చూసారు కదా, మొత్తం మంచి టెక్స్చర్ వచ్చింది రైస్కి. మా ఇంట్లో కొంచెం ఇట్లా పుల్లలు ఉంటేనే తింటారు, బాగుంటుంది. చూసారు కదా, దాల్ రైస్ అయితే ఇట్లా పప్పు బియ్యం అంటే ఇట్లా వండుతారు. బాగా వచ్చింది కదా, టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుంటుందో. ట్రై చేయండి ఖచ్చితంగా. మేమైతే మా నాన్నమ్మ చేసినప్పుడు అయితే తిన్నాము, చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం చేసినాము, అది మేము వండితే ఎట్లా టేస్ట్ ఉంటుంది అనేసి మాకు తెలీదు. టేస్ట్ చేసినాక చెప్తాము మీకైతే. ఖచ్చితంగా రెసిపీ అయితే చాలా ఈజీ ప్రాసెస్, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎల్+సిస్టర్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.